జస్ట్ ఇమాజిన్ మీరు హై రేడియేషన్కు గురై మీ బాడీ బ్రతికుండగానే డీకంపోజ్ అవుతుంటే మీకు ఎలా ఉంటుంది? ఇలాంటిదే జపాన్కు చెందిన హిసాచి యోచి లైఫ్లో జరిగింది. ఇది అతను రోజు చేసే పనే. బట్ ఆ రోజు జరిగిన ఒక తప్పు వల్ల అతను 83 రోజులు నరకం అనుభవించి చనిపోయాడు. అది సెప్టెంబర్ 30, 1999 జపాన్లోని టోకిమురా ప్లేస్లో న్యూక్లియర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్లో టెక్నీషియన్ అయిన హిసాచి అండ్ అతని కొలీగ్ మస్తారో సూపర్వైజర్ అయిన యుకాటా పర్యవేక్షణలో వాళ్ళ డ్యూటీని ప్రారంభించారు. వాళ్ళ పనొచ్చేసి ఆల్రెడీ వాడేసిన యురేనియంని రీప్రాసెసింగ్ చేయడం అన్నమాట. హిసాచి ఇంకా వాళ్ళ కొలీగ్స్కి ఆ కంపెనీ ఒక డెడ్ లైన్ ఇచ్చి ఈలోపే పని పూర్తి చేయమని చెప్పింది. ఎందుకంటే ఆ టైంలో జపాన్ ఎనర్జీ సోర్స్ కోసం ఇతర దేశాలపైనే ఆధారపడేది. సో అది తన సొంతంగా ఎనర్జీని తయారు చేయాలనుకుందో అప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్లో పనిచేసే ఒసాచి లాంటి వర్కర్స్ పైన ఈ డెడ్ లైన్ భారం అనేది పడింది. టొకై న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది జపాన్ యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఈ ప్లాంట్ కు కావాల్సిన ఫ్యూయల్ అనేది టొకైమురా ఫెసిలిటీలో ప్రాసెస్ చేయబడేది. దీనిని జపాన్ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ కన్వర్షన్ కంపెనీ అయిన జేసీఓ ఆపరేట్ చేసేది. వర్కర్స్ పనేంటంటే యురేనియం హెక్సాఫ్లోరైడ్ ని యురేనియం డయాక్సైడ్ గా మార్చటం. ఫర్దర్ గా దీనిని పెలెట్స్ గా మార్చి వాటిని ట్యూబ్స్ లో వేసి సీల్ చేస్తారు. అండ్ ఈ ట్యూబ్స్ ని ఫ్యూయల్ రాడ్స్ లో ఉపయోగిస్తారు. ఇది న్యూక్లియర్ పవర్ ను జనరేట్ చేయటంలో ప్రైమరీ ఫ్యూయల్ గా ఉంటుందన్నమాట. కానీ ఇది చెప్పినంత ఈజీ పని మాత్రం కాదు. దీనిపై అవగాహన లేకపోయినా లేదా వర్కర్స్ కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నా అది వాళ్ళ ప్రాణాలనే తీసుకుంటుంది. ఆ రోజు ఓచి ఇంకా తన కొలీగ్స్ ఎప్పటిలాగే పని ప్రారంభించారు. ఈ ప్రాసెస్ లో మొత్తం 3 స్టెప్పులు ఉంటాయి. ఫస్ట్ ది డిసల్యూషన్ ట్యాంక్ లో ఆటోమేటిక్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అది 5% కాన్సన్ట్రేషన్ ఉన్న యురేనియం పౌడర్ ని నైట్రిక్ యాసిడ్ తో కలుపుతుంది. సెకండ్ స్టెప్ లో దీనిని సిలిండ్రికల్ షేప్ ఉన్న ఒక బఫర్ ట్యాంక్ లోకి పంపిస్తారు. అండ్ దీని డిజైన్ అనేది ఎటువంటి న్యూక్లియర్ ఫిజన్ చైన్ రియాక్షన్ కు గురి కాకుండా ఆ పదార్థాన్ని కొంచెం కొంచెంగా థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్ అయిన ప్రెసిపిటేషన్ ట్యాంక్ లోకి పంపించడానికి రూపొందించారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అధిక మొత్తంలో హీట్ జనరేట్ అవుతుంది. సో వాళ్ళు కూలింగ్ వాటర్ జాకెట్ ని ఈ ట్యాంక్ చుట్టూరా ఉపయోగించి ఆ హీట్ ని కంట్రోల్ చేస్తారు. టెక్నీషియన్స్ పనేంటంటే ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్ గా జరుగుతుందో లేదో దగ్గరుండి చూడటం. కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఆ టైంలో ఫ్యూయల్ రాడ్స్ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. సో ఈ జేసీఓ కంపెనీ ఇది ప్రమాదకరమైన మెటీరియల్ అని, ఈ విధంగా చేయటం చట్ట విరుద్ధమని తెలిసినా కూడా ఆటోమేటెడ్ మిషన్లకు బదులు స్టెయిన్లెస్ స్టీల్ బకెట్లలో యురేనియం పౌడర్ ను కలపాలని వాళ్ళ వర్కర్స్ కు చెప్పింది. దానికి తోడు ఈ ఫ్యూయల్ రాడ్ ప్రొడక్షన్ యొక్క డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో వర్కర్స్ యొక్క డ్యూటీ అవర్స్ అయిపోయినా సరే వాళ్ళతో ఓవర్ టైం డ్యూటీ చేయించేది. సో ఆ ప్రెషర్ తట్టుకోలేని వాళ్ళు ఇప్పటికే ఈ 3 స్టెప్స్ ని తీసేసి సింప్లిఫై చేసిన దానిని మరింత వేగవంతం చేయాలనుకున్నారు. అందుకోసం వాళ్ళు చాలా రెక్లెస్ గా వాళ్ళ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ని తీసేసి ఇంత భయంకరమైన పనిని కూడా జస్ట్ నార్మల్ క్లాతింగ్ వేసుకుని చేయసాగారు. ఇంచుమించు ఉదయం 10:35 ఆ సమయంలో ఓచి అండ్ తన కొలీగ్ అయిన సినోహారా యురేనియం పౌడర్ ను స్టీల్ బకెట్ లో కలపడం ప్రారంభించారు. అది కూడా 5% యురేనియం ను యూజ్ చేయాల్సిన ప్లేస్ లో దాదాపు 7 టైమ్స్ ఎక్కువ మోతాదులో దానిని యూజ్ చేస్తున్నారు. దీనంతటిని వాళ్ళ సూపర్వైజర్ అయిన యొకోకావా కొంచెం దూరంలో ఆఫీస్ డెస్క్ పై కూర్చుని వాళ్ళని గమనిస్తున్నాడు. యోచి ఏమో తన బాడీని ప్రెసిపిటేషన్ ట్యాంక్ ఆనించి ఆ మిశ్రమాన్ని పోస్తుంటే సినోహారా ఆ ప్లాట్ఫామ్ పై నుంచుని దానిని పోయటానికి సహాయం చేస్తున్నాడు. అండ్ వెంటనే అక్కడున్న గామా రేడియేషన్ అలారం అనేది మోగటం స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు లెక్కకు మించిన యురేనియంను వాడారు. దీనివల్ల కంట్రోల్ చేయలేని స్థాయిలో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ జరిగి చెరెన్కోవ్ రేడియేషన్ అనే ఒక పెద్ద బ్లూ లైట్ తో ఆ రూమ్ మొత్తం నిండిపోయింది. అండ్ చాలా ఎక్కువ మొత్తంలో గామా పార్టికల్స్ ఆ రూమ్ మొత్తం వ్యాపించాయి. ఆ రూమ్ మొత్తం ప్రాణాంతక స్థాయిలో గామా రేడియేషన్ వ్యాపించింది.
ఈ సడన్ ఎనర్జీ బరస్ట్ వల్ల న్యూక్లియర్ చైన్ రియాక్షన్ కు కారణమయ్యే చార్జ్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్స్ లైట్ స్పీడ్ కంటే వేగంగా ఒక బ్లైండింగ్ బ్లూ షాక్ వేవ్ లా మారి చుట్టుపక్కలున్న వస్తువుల గుండా ప్రయాణించడం మొదలుపెట్టింది. నిజానికి ఈ టెక్నీషియన్స్ యొక్క సేఫ్ ఎక్స్పోజర్ లిమిట్ అయితే 20 నుంచి 30 మిల్లీ సివర్ట్స్ మాత్రమే, అది కూడా సంవత్సరానికి. ఈ క్రూ మెంబర్స్ కొన్ని సెకండ్స్ లోనే అధిక మొత్తంలో రేడియేషన్ కి గురయ్యారు, అది కూడా అప్రాక్సిమేట్లీ 30,000 మిల్లీ సివర్ట్స్. వీళ్ళ ముగ్గురిలో వోచి అత్యధికంగా 17,000 మిల్లీ సివర్ట్స్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకున్నాడు. అతని పక్కనే ఉన్న సినోహరా 10,000 మిల్లీ సివర్ట్స్ రేడియేషన్ ను తీసుకున్నాడు. బట్ వీళ్ళ సూపర్వైజర్ అయిన యొకోకావా వీళ్ళకి కొంచెం దూరంగా ఉండటంతో అతను 3,000 మిల్లీ సివర్ట్స్ రేడియేషన్ మాత్రమే తీసుకున్నాడు. ఇది జరిగిన వెంటనే ఆ ముగ్గురు అక్కడి నుండి పారిపోయారు. బట్ అప్పటికే వాళ్ళు ఆ రేడియేషన్ కి గురవ్వటంతో వాళ్ళ బాడీలో విపరీతమైన పెయిన్ రావటం స్టార్ట్ అయింది. దానికి తోడు వామిటింగ్స్ ఇంకా ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వోచి ఇంకా సినోరా వెంటనే అక్కడున్న డీకంటామినేషన్ రూమ్ కి వెళ్లిపోయారు. బట్ వోచి వామిటింగ్ చేసుకుని తర్వాత కళ్ళు తిరిగి అక్కడే పడిపోయాడు. ఆ ప్లాంట్ అఫీషియల్స్ కి ఈ విషయం తెలియగానే వెంటనే వాళ్ళు అక్కడ పనిచేస్తున్న మిగతా ఎంప్లాయీస్ ని బయటకు పంపించేశారు అండ్ వీళ్ళ ముగ్గురిని చీబాలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియోలాజికల్ సైన్స్ కు తరలించారు. బట్ అక్కడ సిబ్బంది వోచి కండిషన్ ను చూసి యూనివర్సిటీ ఆఫ్ టోక్యో హాస్పిటల్ కు తీసుకెళ్ళండి, అక్కడి డాక్టర్స్ క్వాలిఫైడ్ ఇంకా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది, సో వోచికి అక్కడ సరైన ట్రీట్మెంట్ దొరుకుతుందని సలహా ఇచ్చారు. అలా 30 సెప్టెంబర్న వోచి ఆ హాస్పిటల్కు వెళ్ళాడు. బయట నుంచి చూడడానికి అతను బాగానే ఉన్నాడు, కానీ టెస్ట్లో నిర్వహించిన అక్కడి నర్సెస్ అతని చెయ్యి మొత్తం ఉబ్బిపోయి సన్బర్న్లా కనిపించటాన్ని గుర్తించారు. ఇంత జరిగిన తర్వాత ఆ జేసీఓ అఫీషియల్స్ ఇదంతా వోచి ఇంకా తన కొలీగ్స్ తప్పే, వాళ్ళ డ్యూటీ అవర్స్ అయిపోతుండటంతో కావాలనే వాళ్ళు వర్క్ ఫినిష్ చేయాలని లెక్కకు మించిన స్థాయిలో యురేనియం ని యూజ్ చేశారు. దానివల్లే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కప్పిపుచ్చింది. అండ్ ఈ న్యూస్ ని తెలుసుకున్న ఆ హాస్పిటల్ వాళ్ళు ఇదంతా రేడియేషన్ కారణంగా జరిగిందని వోచికి బయోప్సీ చేసి అతని బోన్ మ్యారోని టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ రిపోర్ట్స్ చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఇది మైనర్ రేడియేషన్ సిక్నెస్ అనుకున్నారు, కానీ అతని సెల్లోని ఫండమెంటల్ మెకానిజం రిపేర్ చేయలేని స్థాయిలో డిస్ట్రాయ్ అయిపోయింది. ఎంతలా అంటే తన కణాల్లో ఉన్న డిఎన్ఏ మొత్తం కూడా స్మాల్ పీసెస్లా మారిపోయింది. కానీ వోచి బయట నుంచి చూడడానికి బాగానే ఉన్నా అది కొంతకాలం మాత్రమే. సో డాక్టర్స్ దీనిని వాకింగ్ గోస్ట్ ఫేజ్ గా గుర్తించారు. ఈ దశలో పేషెంట్ బయట నుండి చూడ్డానికి బాగానే ఉన్నా లోపల తన ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుంది. క్లియర్గా చెప్పాలి అంటే వూచి ఒక టిక్కింగ్ టైం బాంబ్. అతని యొక్క ప్రతి కదలిక, అతను తీసుకునే ప్రతి భోజనం అతన్ని మరణానికి మరింత దగ్గర చేస్తుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అతని పరిస్థితి. హెడ్ ఫిజిషియన్ అయిన కాజుహికో మికావా ఇతన్ని స్టెరైల్ ఎన్విరాన్మెంట్ లో ఉంచితే బెస్ట్ అనుకున్నారు. ఎందుకంటే ఊచి వైట్ బ్లడ్ సెల్స్ కంప్లీట్ గా నాశనం అయిపోయాయి. సో హార్మ్లెస్ పాథోజన్స్ కూడా ఇతని విషయంలో ఇన్ఫెక్షన్ ను కలుగచేసే అవకాశం ఉంది. ఇప్పుడు అతని మెడికల్ టీం అతన్ని హీల్ చేయాలంటే బాడీలోని క్రోమోజోమ్స్ ని రీప్లేస్ చేయాలి అనుకున్నారు. దానికోసం వారు క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వాడే హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేసి బయలాజికల్ ఫ్యూయల్ ని అందించాలనుకున్నారు. దానికోసం వాళ్ళకి వూచి బాడీకి మ్యాచ్ అయ్యే డోనర్ యొక్క బోన్ మ్యారో దొరకాలి. అప్పుడే అవి వూచి యొక్క డెడ్ సెల్ ప్లేస్ లో న్యూ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని వారు అనుకున్నారు. వూచి అదృష్టం కొద్దీ తన సిస్టరే బోన్ మ్యారో సెల్స్ ని డొనేట్ చేయటానికి ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది అప్పటికి ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే వూచి ప్రపంచంలోనే ఈ రకమైన ట్రీట్మెంట్ ను తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి. కానీ ఈ ట్రీట్మెంట్ చేసేలోపే తన ఉబ్బిన చేతిపై స్కిన్ అనేది ఊడిపోవటం స్టార్ట్ అయ్యింది. సూన్ అతని బాడీపై ఉన్న స్కిన్ కూడా పీల్ అవ్వడానికి రెడీ అవ్వటంతో డాక్టర్స్ ఎటువంటి మెడికల్ టేప్స్ ని గాని మెషిన్స్ ని గాని బాడీకి పెట్టలేకపోయారు. పాపం అతని లంగ్స్ ఫ్లూయిడ్ తో నిండిపోయి మాట్లాడలేని, కనీసం ఊపిరి కూడా తీసుకోలేని స్టేజ్ కి వెళ్లిపోయాడు. అతని లంగ్స్ లో ఫ్లూయిడ్ పెరగసాగింది. ఇంకా అతను మొత్తం బెడ్కే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో కూడా అతని భార్య ఇంకా పిల్లలు అతను కోలుకుంటాడనే ఆశించారు.
ఇప్పుడు ఆ మెడికల్ టీం బ్రీతింగ్ ఎక్విప్మెంట్ ని సెటప్ చేసి ఆ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ని చేశారు. ఈ ట్రీట్మెంట్ జరిగిన 10 డేస్ తర్వాత డాక్టర్ మైకావా మళ్ళీ టెస్ట్ చేస్తే అతని సిస్టర్ యొక్క స్టెమ్ సెల్స్ అతని బాడీ అంతా యాక్టివ్గా తిరుగుతూ కనిపించాయి. ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యింది. కొద్ది రోజుల్లోనే అతని వైట్ బ్లడ్ సెల్ కౌంట్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చింది. కానీ అది ఎంతోసేపు ఉండలేదు. అతని వాకింగ్ గోస్ట్ ఫేస్ కారణంగా ఒక వారంలోనే అతని కండిషన్ దారుణంగా మారడం ప్రారంభమైంది. అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మైకావా ఏం అర్థం కాక ఎండోస్కోపీ చేశాడు. అప్పుడే అతనికి ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఫెయిల్ అయిందో తెలిసింది. ఆ రేడియేషన్ కారణంగా ఇంటెస్టైన్ లో ఉన్న మెంబ్రెయిన్ కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. అందువల్లే అతని బాడీ ఫుడ్ లో ఉన్న వాటర్, న్యూట్రియన్, నరిష్మెంట్ వేటిని అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. డాక్టర్ మైకావా అండ్ అతని టీం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే హై రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగా ఆ రెసిడ్యూల్ ఇంకా ఊచి బాడీలోనే ఉండి ట్రాన్స్ప్లాంట్ చేసిన కొత్త సెల్స్ ఇమ్యూన్ సిస్టమ్ను బిల్డ్ చేయకుండా వాటిని చంపేస్తుందని గుర్తించారు. దానికి తోడు అతని పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. రోజులో 3 లీటర్స్ వరకు డయేరియా, ఆర్గాన్స్ లో ఇంటర్నల్ బ్లీడింగ్, అతని బాడీపై స్కిన్ పీల్ అయ్యి ఆ ప్లేస్ నుంచి ఫ్లూయిడ్స్ బయటికి వచ్చేయటం జరిగింది. కానీ అతని ఫ్యామిలీ మాత్రం నమ్మకం కోల్పోలేదు. సో ఆ డాక్టర్స్ టీం రోజుకు 10 ప్యాకెట్ల వరకు బ్లడ్ ని ఇంకా ఫ్లూయిడ్స్ ని ఎక్కించేవారు. ఊడిపోయిన స్కిన్ ప్లేస్ లో స్కిన్ గ్రాఫ్టింగ్ చేసినా లాభం లేకపోయింది. ఒకానొక టైంలో ఆయన నొప్పి తట్టుకోలేక ఏడిస్తే కన్నీటి ప్లేస్లో బ్లడ్ వచ్చేది. డాక్టర్ మైకావా అతని టీం 2 months ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా అతను కోలుకోలేకపోయాడు. ఇంకా అతని పెయిన్ని చూడలేని వాళ్ళు ఫ్యామిలీ పర్మిషన్తో మెడికల్లీ ఇండ్యూస్డ్ కోమాలో ఉంచారు. ఇది కొంతవరకు నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినా అతని గుండె 2 రెట్ల వేగంతో పనిచేసి చివరిగా ఆగిపోయింది. ఇంకా అతని ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా షట్ డౌన్ అవుతూ వచ్చాయి. కేవలం అతని బ్రెయిన్ మాత్రమే చాలా కొద్ది మొత్తంలో యాక్టివ్గా ఉండటంతో డాక్టర్ మైకావా ఆయన ఫ్యామిలీతో మాట్లాడి ఊచి లైఫ్ సపోర్ట్ మెషిన్ ను తొలగించడానికి అనుమతి తీసుకున్నాడు. డాక్టర్స్ యొక్క బెస్ట్ ఎఫర్ట్స్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, స్కిన్ గ్రాఫ్టింగ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవేవీ ఊచిని కాపాడలేకపోయాయి. డిసెంబర్ 21, 1999న 35 సంవత్సరాల ఊచి హై రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగా మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఇతని కొలీగ్ అయిన హినోషారా అతను కూడా రేడియేషన్ రిలేటెడ్ ఇంజురీస్ కారణంగా చనిపోయాడు. బట్ వీళ్ళ సూపర్వైజర్ అయిన యొకోకావా ఈ రేడియేషన్ నుంచి బ్రతికి బట్టకట్టినా అతని నెగ్లజెన్స్ వల్లే ఇది జరిగిందని చాలా లీగల్ ట్రబుల్స్ ని ఎదుర్కొన్నాడు. వీళ్ళ ముగ్గురితో పాటు ఈ ప్రమాదంలో 49 మంది వర్కర్స్ ఈ రేడియేషన్ బ్లాస్ట్ కు ఎక్స్పోజ్ అయ్యారు. సో 6 అఫీషియల్స్ ఇంక్లూడింగ్ యొకోకావాతో సహా నెగ్లజెన్స్ ఇంకా వైలేటింగ్ న్యూక్లియర్ సేఫ్టీ లాస్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పటంతో ఆ జేసీఓ కంపెనీ 12.6 బిలియన్ యాన్ని కాంపన్సేషన్ కింద ప్రమాదంలో ఎఫెక్ట్ అయిన బిజినెసెస్ ఇంకా లోకల్ రెసిడెంట్స్ కి ఇచ్చింది. తర్వాత ఈ జేసీఓ కంపెనీ వాళ్ళ బిజినెస్ లైసెన్స్ ని కోల్పోయింది.